రిచ్ డేస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నా వీడియోస్ చూసే వాళ్ళు, లైక్స్, కామెంట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది. వెళ్ళి క్లిక్ చేసుకుని ఆల్ అని నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు చూసేయొచ్చు. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంత నేను డిజైనర్ వేర్ కుర్తీస్ కలెక్షన్ చేశాను అండ్ పీడీ కుర్తీ కలెక్షన్ చేశాను అండ్ నార్మల్ డ్రెస్సెస్ కూడా చేసున్నాను. సో అందరూ ఏమడిగారంటే అక్క ఇంకా ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్ చేయండి అనేసి అడిగారు. సో నా దగ్గర లాట్ ఆఫ్ ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్ ఉంది. బట్ ఈ రోజు అయితే నేను కొన్ని మాత్రమే చూస్ చేసుకున్నాను. అండ్ ఇవి నేను ఆల్మోస్ట్ యూజ్ చేసినవే అండ్ యూజ్ చేస్తున్నా కూడా. ఇది అరౌండ్ నేను తీసుకొని 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. అండ్ కొత్తవే తీసుకొని చూపించి ఇది తీసుకోండి అని చెప్పట్లేదు. సో నేను యూజ్ చేస్తున్నా కాబట్టి 1 ఇయర్ నుంచి ఇప్పటికి ఇలానే ఉన్నాయి ఈ టాప్స్. సో ఇంకా యూజ్ చేస్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవాలి క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. సో మనం ఫీడింగ్ మదర్స్ అంటే ఫీడ్ చేస్తున్నాం కాబట్టి మనం వేసుకునే క్లోత్స్ కూడా మంచి కంఫర్టబుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ బేబీకి కూడా మంచి స్కిన్ ఫ్రెండ్లీ ఉండాలి, కాటన్ అయి ఉండాలి, మంచి ఉండాలి. కాబట్టి నేను ఎప్పుడైనా మీ వరకు వీడియో తీసుకొస్తున్నాను అంటే అది జెన్యున్ అయి ఉంటుంది, మీకు యూస్ఫుల్ అవ్వాలనే ఉంటుంది నాకైతే ఇన్నర్ ఫీలింగ్ లో అయితే. సో ఈ రోజు అయితే నేను ఇవి కొత్తవైతే కాదు, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నవి. సో నేను మీకు ఇవే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇవి నచ్చితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్ లో మీరు లింక్ అని కామెంట్ చేయండి. డ్రెస్ కలర్ తో సహా మీరు కామెంట్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో అన్ని లింక్స్ ఇస్తాను. ఒకవేళ మీకు అక్కడ కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. కలర్ అండ్ లింక్ అని కామెంట్ చేస్తే నేను మీకు లింక్ ఇచ్చేస్తాను. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మనము టాప్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ అండి. ఇది చాలా అంటే నా ఫేవరెట్ అని చెప్పుకోవాలండి. అసలు ఎంత బాగుందంటే నాకు అరౌండ్ ఇది 450నే పడింది. 1 ఇయర్ నుంచి 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. అంటే రిచ్ పుట్టక ముందు నుంచి 8 మంత్స్, 1 ఇయర్ కూడా అయిపోయింది. రిచ్ 8 మంత్స్ నా పొట్టలో ఉన్నప్పుడు, అప్పుడు జూన్ లో నా బర్త్డే వచ్చి ఉండింది. నేను బర్త్డే రోజు కొత్తగా అంటే అప్కమింగ్ ఇంకా మనం ఫీడ్ చేయాలి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే నార్మల్ టాప్స్ కాకుండా అప్పటి నుంచి ఫీడింగ్ టాప్స్ తీసుకుంటూ ఉండేదాన్ని. సో నాకు నేను 8 మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నా బర్త్డే వచ్చి ఉండింది. సో అప్పుడు ఈ డ్రెస్ తీసుకున్నా నేను. మీకు కావాలంటే పక్కన నా బర్త్డే క్లిప్ కూడా ఇస్తాను మీకు అబద్ధం అనుకుంటే. అప్పటి నుంచి నేను ఈ డ్రెస్ ఇప్పటికి వరకు యూజ్ చేస్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవాలి దీని క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ ఎలా ఉందని చెప్పేసి. దిస్ ఇస్ ద జెన్యూన్ అంటే జెన్యూన్ రివ్యూ, హానెస్ట్లీ చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్ టాప్స్ అని చెప్పుకోవాలి ఇవి. ఒకవేళ మీరు తీసుకొని ఉంటే కనుక నో ప్రాబ్లం, తీసుకొని వాళ్ళ కోసం ఈ డ్రెస్సింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను. ఇది నేను అరౌండ్ 1.5 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. టాప్ అయితే మొత్తం ఇలా మంచి లెంత్ ఇది బాగానే ఇచ్చేసారు. మన లెగ్గింగ్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం ఇంకా. కానీ లాంగ్ అంటే లెంత్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఇది లెంత్ ఇంకా గేరా కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే ఆ ఇదేంటి ఈ లెంత్ ఉంటుంది కదా కింద, ఈ పొడవు, ఇది కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. చిన్న పట్టీ టైప్ ఇచ్చారు. ఇది 100 అంటే 100% కాటన్ అనే చెప్తాను నేను. సూపర్ అంటే సూపర్ క్వాలిటీ. హైన్స్ అయితే ఇలా రాలేదు, పొడుగునే వచ్చాయి. అంటే ఎల్బోకి ఇక్కడ వరకు వచ్చేసాయి. సో నేను నా మెజర్మెంట్స్ కి తగ్గట్టు వీటిని నేను స్టిచ్ చేయించుకుంటాను అన్నమాట. ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, డ్రెస్ నేను చూపించినట్టయితే ఉండదు. అంటే క్వాలిటీ కలర్ అంతా ఓకే, బట్ హైన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రము ఇవి హైన్స్ పెద్దగానే వస్తాయి. సో నాకు కంఫర్టబుల్ గా నాకు నచ్చేలాగా నేను మళ్ళీ రీమాడిఫై అయితే చేపించుకుంటా ఉంటాను ఇవి హైన్స్ అయితే. సో హైన్స్ అయితే ఇలా వచ్చున్నాయి. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా క్లోజింగ్ గానే ఉంటుంది చిన్నగా. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ వచ్చేస్తుంది. నేనైతే ఎల్ సైజ్ తీసుకున్నాను 40. అంటే మనకు సైజ్ చార్ట్ అనేది చూపిస్తుంది ఎప్పుడైనా. సో అది చూసుకొని తీసుకుంటే మన మెజర్మెంట్స్ కి తగ్గట్టు వాళ్ళు పంపిస్తారు. సో నేను వచ్చేసి ఎల్ సైజ్ 40 నెంబర్ అయితే తీసుకుంటాను నా టాప్స్ అన్ని. సో నాకు పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ స్టిచ్చింగ్ వైజ్ వచ్చేసి 1 స్టిచెస్ అయితే వేసుకుంటాను. సో అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది నాకు టాప్ అని చెప్పేసి. సో మొత్తానికి అయితే ఇది బ్లూ కలర్ లో వచ్చేసింది. బ్లూ కలర్ లో వచ్చేసి ఇక్కడ స్కై బ్లూవి ఉన్న వైట్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. డీసెంట్ గా ఎలిగెంట్ లుక్ ఉంటుంది. నాకు ఇదైతే చాలా ఫేవరెట్ అంటే ఫేవరెట్ కుర్తీ అని చెప్పుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో జిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. జిప్స్ కూడా ఏంటంటే
కొన్ని రఫ్ గా ఉంటాయి. అంటే ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి చాలా రఫ్ గా ఉంటాయి. ఓపెన్ చేయంగానే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ వేరే టాప్ కొనుక్కోవాలి, లేకపోతే జిప్ తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది. సో ఇది మాత్రము నేను 1.5 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. సో జిప్స్ కూడా చాలా మంచిగా నీట్ గా స్మూత్ గానే వస్తాయి. ఇప్పటికి చూడండి ఎలా వెళ్తున్నాయో చూడండి. ఇదిగో చూడండి ఎంత బాగా వస్తున్నాయంటే జిప్స్ కూడా. సో ఇదైతే నేను హైలీ రికమెండ్ చేస్తాను టాప్. మీకు కావాలనుకుంటే డెఫినెట్లీగా ఈ టాప్ తీసుకోమనే చెప్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైతే ఫీడింగ్ మదర్స్ ఉంటారో అంటే క్వాలిటీ లేకుండా అండ్ మీషో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చాలా కలెక్షన్ వస్తుంది. సో అలా కాకుండా వన్స్ నేను చెప్తున్నానని కాదు కానీ, వన్స్ మీరు ఇది ఒకసారి పర్చేస్ చేయండి. పర్చేస్ చేసి మీకు నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది. రిటర్న్ పెట్టుకోండి. అండ్ హైలీ రికమెండ్ చేస్తా. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఫీడింగ్ టాప్ ఫర్ న్యూ మదర్స్ అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు హైలీ తీసుకోవచ్చు. నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఫస్ట్ టాప్ వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. ఇది అయిపోయింది. అండ్ దెన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది అయితే అందరికి ఫేవరెట్ అని చెప్పుకోవాలి. ఈ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో ఇది అందరికి ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. నాకు ఆల్సో ఇది కూడా నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. రిచి పుట్టిన ఒక 1 మంత్ లో ఆర్ 2 మంత్స్ అప్పుడు తీసుకుంటున్నాను. ఇది కూడా నేను 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. చూడండి మీకు వీడియోలో పాతగా అంటే నేను ఇన్ని డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం డల్ షేడ్ లో కనిపించవచ్చు. మీరు కొత్తవి పర్చేస్ చేస్తే మాత్రం కలర్ఫుల్ గా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ వీడియోలో ఒకవేళ డల్ గా కనిపిస్తే ఇది మాత్రం ఒరిజినల్ కలర్ కాదు. ఎందుకంటే నేను చాలా టైమ్స్ వాష్ చేస్తున్నా 1 ఇయర్ నుంచి కాబట్టి మీకు కొంచెం డల్ గా కనిపించవచ్చు. కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. కొన్నప్పుడు మాత్రం కలర్ సూపర్ గా ఉంటుంది. సో ఇది కూడా గేరా మస్తు పెద్దగానే ఇచ్చారు. బట్ దీనికి లేయర్స్ వచ్చాయి. 1 to 2 లేయర్స్ వచ్చారు మంచిగా. గేరా అయితే చాలా పెద్దగా ఇచ్చారు. చూడండి ఎంత పెద్ద గేరా ఇచ్చారో. చాలా బాగుంది. అసలు ఇది కూడా ప్యూర్ అంటే ప్యూర్ కాటన్. అండ్ యాజ్ యూజువల్ నేను హ్యాండ్స్ అయితే రీమోడిఫై చేయించుకుంటూ ఉంటాను. సో హ్యాండ్స్ కూడా పెద్దగా వస్తే నేను చిన్నగా చేయించుకున్నాను. అండ్ ఈ మోడల్ లో వచ్చేసి ఇక్కడ బుట్ట మాదిరి వచ్చేసి ఎలాస్టిక్ కూడా వస్తుంది ఈ టాప్ లో. ఇప్పుడు నేను తీసుకున్నప్పుడు ఆ మోడల్ లేకుండింది. బట్ ఈ మోడల్ లో సేమ్ ఇదే టాప్ లో ఇదే లేయర్స్ ఇదే కట్ లో అండ్ ఇక్కడ హ్యాండ్స్ డిఫరెన్స్ ఇస్తున్నారు. సో మీకు కావాలంటే నేను ఆ టాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేసుకోండి మీకు నచ్చితే. అండ్ దెన్ నెక్స్ట్ టాప్ లెంత్ కూడా చాలా బాగా పెద్దగా ఇచ్చారు. అండ్ దీంట్లో ఎల్లో అండ్ స్కై బ్లూ వైట్ కాంబినేషన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ యూజువల్ చెప్పా కదా నేను ఎల్ సైజ్ 40 నెంబర్ తీసుకుంటాను. అండ్ నెక్స్ అయితే రౌండ్ ఉంటాయి. అండ్ మన ఫీడింగ్ వాళ్ళకైతే మొత్తం బ్యాక్ అయితే ఇట్లా ప్యాక్ అయి ఉంటుంది. అండ్ ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ గేర్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా వచ్చిందో. అండ్ కట్స్ ఉన్నాయన్నమాట. సో డబుల్ కట్స్ వచ్చేసి మంచిగా బాగా లెంత్ ఉంది. దీని కింద లెగ్గిన్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. అంత మంచి లెంత్ అయితే ఇచ్చారు. సూపర్ అంటే సూపర్ గా ఉంది టాప్. అండ్ ప్యూర్ కాటన్ అన్నమాట. మనం బేబీకి ఫీడ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి కూడా ర్యాష్ రాకుండా అన్కంఫర్టబుల్ ఫీల్ లేకుండా స్కిన్ ఫ్రెండ్లీ ఉండేలాగా మంచిగా ఉందన్నమాట. క్లాత్ కూడా సాఫ్ట్ గా ఉంది. సో మీరు కావాలనుకుంటే ఇది కూడా 100% మీరు తీసుకోవచ్చు. సో జిప్స్ కూడా ఉన్నాయి మనకు. ఇవి కూడా మంచిగా సాఫ్ట్ గానే ఇచ్చారు. అంత రఫ్ గా ఏం లేవు. చూడండి నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇంతవరకు నేను ఇన్ని 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నా. ఇవి జిప్స్ అస్సలు ఫెయిల్ అవ్వలేదు అంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఇవి ఎంత సాఫ్ట్ అండ్ ఎంత బాగున్నాయి అని చెప్పేసి. ఇదైతే కాటన్. ఇంతకు ముందు కూడా చూపించాను కదా అది కూడా కాటనే ఇది కూడా కాటన్. ఇది వచ్చేసి 2 లేయర్స్ ఇచ్చేసారు. సో అది వచ్చేసి మొత్తం ప్లేన్ అన్నమాట. సో మీరు ఇది కూడా కావాలంటే మీరు ఇది కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ థర్డ్ టాప్ కి అయితే వెళ్దాము. ఇదైతే ఇంకా వేసుకున్నప్పుడు నాకు ఎంత బాగా అనిపించింది అయితే ఈ టాప్. చాలా ఇందులో చాలా కలర్స్ మోడల్స్ ఉన్నాయి. సో నాకు ఇది కొంచెం ఫోల్డింగ్ మిస్ అయింది. మీకు చూపిస్తాను ఆగండి. అండ్ చూడండి మొత్తం టాప్ అయితే ఇట్లా వచ్చింది. మంచిగా ఫ్రంట్ లో వచ్చేసి కొంచెం వేరే అంటే చెక్స్ అంటే ఇట్లా మార్జిన్స్ టైప్ ఇచ్చారు. అంటే ఇక్కడ పార్ట్ మాత్రం వేరే ఇచ్చారు. సో ఈ మోడల్ లో చాలా టాప్స్ వస్తున్నాయి కానీ క్వాలిటీ ఎక్కడో కాడ మిస్ అయిపోతూనే ఉంటుంది. సో మనం బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పర్చేస్ చేస్తాం. ఫస్ట్ వన్ బాగా వస్తుంది. సెకండ్ వన్ బాగా రాకుండా పోతుంది. సో మీరు చూసి మంచి క్వాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడనే పర్చేస్ చేయండి. ఎందుకంటే మనము బేబీని ఎక్కువ టేక్ కేర్ ఆఫ్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఎక్కువసేపు మనతోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇరిటేషన్ గానీ ఇచ్చింగ్ గానీ రాకుండా వాళ్ళకి బాగుండేలాగా చూసుకోండి మీకు కాకుండా. సో రేయాన్ క్లాత్స్ పాలిస్టర్ క్లాత్స్ ఈ ఫీడింగ్ చేసి వాళ్ళైతే ఇవి అవాయిడ్ చేయండి, వేసుకోకండి. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ అయితే ఇట్లా ఇచ్చేసారు. వేరే మంచి కలర్ లో ఇచ్చేసారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇది మంచి యాష్ కలర్ లో ఉంది.
మంచి దీనిపైన పింక్ కలర్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు. చాలా అంటే సూపర్ గా ఉంది. ఇదైతే నా ఫేవరెట్ టాప్ అనే చెప్పుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ కోసం డోరీస్ అనేవి ఇచ్చారు. యాజ్ యూజువల్ జిప్స్ కూడా ఇప్పటికీ ఫెయిల్ అవ్వలేదు. చూడండి చాలా బాగున్నాయి కదా. అండ్ హ్యాండ్స్ కూడా నేను రీమోడిఫై చేపిస్తూనే ఉంటాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చేసింది, ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా వచ్చేసింది. సో మీరు ఇది కావాలంటే ఇది కూడా తీసుకోమని చెప్తారు. ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ టాప్. ఇది అరౌండ్ నాకు 400 పడింది. ఇది కూడా నేను 1 ఇయర్, దాదాపు 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. 1 ఇయర్ అయిపోయింది. ఇవి చూపించే టాప్స్ అన్ని 4 కూడా 1 ఇయర్ అయిపోయినవే, కొత్తవైతే కాదు. సో మీకు ఎవరికైనా నచ్చి తీసుకుంటానని చెప్పేసి నేను అంటే ఈ మధ్య కాలంలో అయితే నేను ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకున్నాను. కొత్త మీకు ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టేసి ఉన్నాను. సో మళ్ళీ నేను తీసుకోలేను, ఎందుకంటే నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. సో ఎవరికైనా ఇవి యూజ్ అవుతాయని చెప్పేసి పాతవైనా సరే క్వాలిటీ బాగుంది కదా, వేరే వాళ్ళకి యూజ్ అవుతుందనే పర్పస్ లోనే నేను వీడియో చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ఇదైతే వైట్ అండ్ యాష్ కలర్. సో నేను యాజ్ యూజువల్ ఎల్ సైజ్ తీసుకుంటాను, 40 నెంబర్. సో ఇదైతే మొత్తానికి టాప్ ఇలా ఉంది. మీరు ఇది కూడా తీసుకోవచ్చు, మంచి ప్యూర్ కాటన్. సో నేను చూపించేవన్నీ అన్ని ప్యూర్ కాటన్ ఉంటాయి, ఎందుకంటే బేబీకి బాగుండాలి కాబట్టి. ఇంతకు ముందు నేను ఫీడింగ్ కుర్తి కలెక్షన్ చేసినప్పుడు ఈ డ్రెస్ వేసుకొని నేను అది తమ్నీల్ అనేది పెట్టున్నాను. సో అందరూ నేను ఎప్పుడైనా కానీ నేను తమ్నీల్ పెట్టినప్పుడు నా వీడియోలో ఉన్న నేను చూపించే డ్రెస్సెస్ కన్నా నేను వేసుకొని ఉన్న డ్రెస్ గురించే ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అక్క మీరు వేసుకున్న డ్రెస్ కుర్తి లింక్ ఇవ్వండి, లింక్ ఇవ్వండి అని చెప్పేసి. సో అప్పుడు నేను తమ్నీల్లో ఇదే డ్రెస్ వేసుకొని ఉన్నాను. సో అందుకోసమని ఈ టాప్ చూపించాలని చెప్పేసి ఇక్కడ పెట్టున్నాను. అండ్ ఇదైతే పింక్ కలర్. పింక్ కలర్ అంటే గర్ల్స్ అందరికి ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవాలి. దట్టు ఇదైతే ఇంకా నేను 1 ఇయర్ దాటిపోయింది. అరౌండ్ ఇప్పుడు రిచ్కి ఎన్ని మంత్స్ ఉన్నాయి, 17 మంత్స్ ఉన్నాయి. సో నేను ఇది ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచే తీసుకున్నాను. ఇది 5 మంత్స్ లో ఉన్నప్పుడు తీసుకున్నానేమో, ఇప్పటికి వేసుకుంటున్నాను అంటే నమ్మండి మీరు. ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు పింక్ కలర్ లో మంచి ఇదే క్లాత్ మనం బయట మీటర్ వైజ్ పర్చేస్ చేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది చెప్పండి. అండ్ ఇంత క్వాలిటీ ఉంటుందని కూడా చెప్పలేను. క్లాత్ కి మనం వెళ్ళిన చార్జెస్ కి అండ్ స్టిచ్చింగ్ కి అన్ని కలిపి 1000 అయిపోతుంది. కానీ ఇది అరౌండ్ నాకు 500 కి వచ్చింది. నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి వేస్తున్నాను. డ్రెస్ మాత్రం అదే, అసలు ఎన్ని సార్లు వేసినా ఈ కలర్ మాత్రం ఇంతే ఉంటుంది. యాక్చువల్లీ ఈ మోడల్ లోనే నేను ఇంకొక పింక్ కలర్, బ్లూ కలర్ కూడా తీసుకొని ఉన్నాను. మేము లాస్ట్ టైం ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అది నేను మేడ పైన ఆరేసినప్పుడు అది ఎలానో మిస్ అయింది. అది నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ టాప్ అని చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను అది మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదైతే పింక్ కలర్ చూసారు కదా, దీనికి కూడా లెంత్ మంచిగా ఇచ్చేసారు. అండ్ దీని డిజైన్ అయితే సూపర్ గా ఉందని చెప్పుకోవాలి. అండ్ హ్యాండ్స్ అయితే యాజ్ యూజువల్ నేను రీమోడిఫై చేయించుకుంటూ ఉంటాను. మీ లెంత్ కి మీకు ఎక్కడి వరకు ఇష్టం ఉంటుందో వచ్చినవి అలానే ఉంచుకోవచ్చు, లేకపోతే చిన్నగా పెద్దగా మీ ఇష్టం. మీకు ఎలా ఉంటుందో, మీకు ఎలా ఇష్టమో అలా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ అయితే ఇలా ఇచ్చేసారు, ఫ్రంట్ అయితే ఇలా ఇచ్చేసారు. జిప్స్ కూడా ఇప్పటికీ పాడవ్వలేదు. అండ్ సాఫ్ట్ గానే ఓపెన్ అయితే, సాఫ్ట్ గానే క్లోజ్ అయితే. అండ్ రఫ్ గా సౌండ్ కూడా రాదు. జిప్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి అన్నమాట. సో మొత్తానికి అయితే నా 4th ఫీడింగ్ కుర్తి కలెక్షన్ ఇది. అండ్ ఇవి 4 కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నేను దాదాపు 1.5 ఇయర్ నుంచి ఈ కుర్తీస్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నాను. అంటే అవి ఎంత క్వాలిటీగా ఎంత బాగున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ ఈ కుర్తీస్ అయితే మీకు నచ్చుంటాయని అనుకుంటున్నాను. ఎవరైతే న్యూ మదర్స్ ఉంటారో సో ప్లీజ్ వాళ్ళకి ఇది షేర్ చేయండి. వీడియో ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది. సో తక్కువ మనకి మంచి టాప్స్ రావడం అనేది ఎంత మంచి విషయం కదా. సో వాళ్ళకు కూడా యూస్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో మంచి యూస్ఫుల్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మామ్ సింధు. బై బాయ్, టేక్ కేర్.